ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 14, 15 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వీరు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా, కుటుంబ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు సూర్యుని వల్ల అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు, గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే సూర్యుని వల్ల మీకు అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేయడం వల్ల, గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జరగబోయేది ఖచ్చితంగా ఇదే. ఈ సమయంలో మీకు కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది, సూర్యుని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీకు కలుగుతాయి, శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇక సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఉదార స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమ యొక్క ప్రియమైన వారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం, మంచి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని వీరు ఎక్కువగా గ్రహిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశివారు ఏంటంటే ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గి ఉండరు. వీరికి ఏంటంటే ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు, ఒకరి కింద
బ్రతకాలి అని వీరు అస్సలు అనుకోరు. తమకున్న దాంట్లో తమే బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడుతూ పెరిగారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడతారు కానీ ఎవరి కింద తగ్గి ఉండరు. ఈ యొక్క రాశివారు ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి ప్రేమ గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. కానీ వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు తమకున్న దాంట్లో. కానీ వీరు ఎవరినైనా సహాయం అడిగినా వీరు ఎవరిని సహాయం అడగరు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం అనేది చెయ్యరు అని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి 14-15 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఊహించని వార్త మీరు వినబోతున్నారు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు శని బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీకు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు చూస్తారు. ఎలాంటి ఆటంకాలు ఉండవు. అలాగే ఈ 2 రోజుల్లో అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సమయంలో సూర్యుని వల్ల మీకు ఊహించని అదృష్టం తలుపు తట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. గ్రహాలు ఒక రాశి నుండి ఇంకో రాశికి మారడం వల్ల ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సూర్యుని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీరు ఊహించని విధంగా కలిసి వస్తాయి. అదేవిధంగా గత కొంతకాలంగా మీరు పనులలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. మీ యొక్క శత్రువుల వల్ల అటువంటి శత్రువుల నుండి మీకు విజయం అనేది సాధిస్తారు. గతంలో మీరు ఎన్నో కష్టాలను బాధలను చూశారు. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. భవిష్యత్తులో డబ్బు బాగా సంపాదించాలన్న ఆలోచనలు వస్తాయి. వ్యాపారస్తులకు అపారమైన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. మీ యొక్క భాగస్వామితో మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ 2 రోజులు మీరు చాలా విశ్రాంతి తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రేమను కూడా మీరు పొందుతారు. ఈ 2 రోజుల్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. మీకు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అప్పుల సమస్య నుండి విముక్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఊహించని వార్త వినబోతున్నారు. ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేయబోతుంది. ఆ స్త్రీ మీ మనస్సులో ఉండే స్త్రీ కావచ్చు, మీ ఆఫీస్లో ఉండే కొలీగ్స్ కావచ్చు, మీ చుట్టుపక్క వాళ్ళు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు. ఒక ఫోన్ కాల్ చేసి ఒక నెగిటివ్ వార్త చెప్పే అవకాశం ఉంది.
కానీ మీరు భావోద్వేగాలకు లోను కావద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నిదానంగా ఆలోచించి పరిష్కారం కనుక్కోండి. ఆవేశాన్ని తగ్గించుకోండి. మీరు అస్సలు భావోద్వేగాలకు లోను కావద్దు. ఆవేశం తగ్గించుకోండి. లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.